ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డి గారు బైఫర్కేషన్లో వచ్చినటువంటి కొత్త కాన్స్టిట్యున్సీకి సుధీర్ రెడ్డి గారి సతీమణి నిలబడే అవకాశాలు ఉన్నాయి. చూడండి, నా ఫ్యామిలీని తీసుకురావాలంటే ఎప్పుడో తీసుకొచ్చాను, కానీ ఎప్పుడు కూడా నా ఫ్యామిలీ రాజకీయాలకు రావాలని చెప్పి అనుకోలేదు. కేవలం ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఒక 6 నెలలు యాక్టివ్గా ఉంటారు. సహజంగా అందరి భర్తలకు వాళ్ళ సతీమణులు వచ్చి ప్రోత్సాహం చేసి నిలబడి ఆ కొద్ది రోజులు ప్రచారం చేస్తారు. అట్లనే నా భార్య. బట్ అందరేమో కానీ నేను చెప్తున్నా పర్సనల్గా మేడం చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు పాలిటిక్స్లో. నా భార్య మోర్ యాక్టివ్ ఉండొచ్చు, వీళ్ళందరికన్నా నా భార్య మోర్ యాక్టివ్ ఉండొచ్చు. దాంట్లో తప్పేముందండి? రేపు మహిళా దినోత్సవం ఉంది, నేను కొన్ని ప్రోగ్రామ్స్ పోతున్నా, ఆమె కొన్ని ప్రోగ్రామ్స్ పోతున్నాయి. ఎందుకంటే అదే టైంలో 11:30 నుంచి 1 గంట లేడీస్ అంతా జమ అయ్యేది అదే టైంలో. అందరూ పెడితే 11 గంటలకు 11:30కే పెడతారు. నేను ఒక ప్రోగ్రామ్ అటెండ్ చేయగలుగుతా, 2 ప్రోగ్రామ్ అటెండ్ చేయగలుగుతా. అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ చేయలేంగా, కొన్ని ఆమె అటెండ్ చేస్తుంది. పొలిటికల్గా ఎంకరేజ్మెంట్ ఉన్నదా మరి తనకి మీతో? అటువంటిది ఏం లేదు. నా పిల్లలు రారు, నా భార్య రారు. ఇప్పటిదాకా నా భార్య మామూలుగా వస్తే ఆమెకి ఇంట్రెస్ట్ లేదు. నా పిల్లల్ని మాత్రం ఈ రాజకీయాల్లోకి రాకుండా దూరంగా ఉంచగలిగిన ఇప్పటిదాకా. ఎందుకంటే నా పిల్లల్ని ఎవరు గుర్తుపట్టరు. ఫస్ట్ థింగ్, నా నియోజకవర్గంలో ఎవరు గుర్తుపట్టరు. ఎందుకంటే ఇక్కడే ఉన్నాం మేము. ఒక 2 ఇయర్స్ దాకా 3 ఇయర్స్ దాకా ఇదే ఇంట్లో ఉంటుంది. ఇక్కడ ఉన్నా కానీ నా పిల్లల్ని ఎవరు గుర్తుపట్టలే. మొన్న ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో కొంచెం అంటే కొంచెం ముందుకు వచ్చి పనిచేసిన, అంటే బ్యాక్ డ్రాపే ఉన్నారు, కానీ ఆ బ్యాక్ డ్రాప్లో కూడా కొంచెం వచ్చి వాళ్ళ పార్టిసిపేషన్ ఉండే. అంతకన్నా ముందు ఎలక్షన్స్లో తెలియదు. మొన్నటితో కొంతమందికి పరిచయం. రైట్. ఎందుకు దాచి పెడతా ఉన్నారు వారసత్వాన్ని? ఎందుకు రాజకీయాల్లోకి రాకుండా అడ్డు పెడతా ఉన్నారు సుధీర్ రెడ్డి గారు? అంటే వారసత్వాన్ని అడ్డం పెడుతున్నారు కదా, రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి. అడ్డగోలిగా మాట్లాడుతుండ్రు, ఎవరు పడితే ఏది పడితే అది. ఒక పని చేసి ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నట్టే అంతకన్నా ఎక్కువ పని చేసి నేను అభిమానం పొందాలి, ప్రజా అభిమానం పొందాలని ఆలోచన చేస్తలేరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్, ఈయన బాగా పని చేస్తున్నాడు, ఇతని మీద ఎంత బురద వెళ్దాం, కబ్జాలు చేస్తున్నాడు, ఆక్రమణలు చేస్తున్నాడు, లేకపోతే ఇంకేదో చేస్తున్నాడు, ఇంత బురద వాళ్ళ కంటిన బురద మడకలన్నీ మా మీద పోదామని ప్రయత్నం చేస్తుంటారు. అంతే తప్ప వేరే అన్ని కూడా ఏమాత్రం కూడా ఒక ఎథికల్ రాజకీయాలు ఏం చేస్తలేరు ఇక్కడ. సో రానియరు, రాజకీయాలకు రానియరా? రావద్దనే దూరం పెట్టిన నేను, రావద్దు కాబట్టి దూరం ఉంచాలని. వాళ్ళ స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి వస్తాం డాడీ, మేము ఖచ్చితంగా చేయాలి, సర్వీస్ చేయాలి. నా శక్తి ఉన్నంత వరకు ఆపగలితే ఆపుతారు, రావద్దని అన్నో సందర్భాల్లో ఇంట్లో కూర్చో. బట్ ఎవరైనా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళ వారసత్వాన్ని ప్రోత్సహిస్తూ రండి బిడ్డ రాజకీయాలకు చేయండి అని చెప్పేసి ప్రకటించుకున్నాడు. నా వారసుడు అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. ఈవెన్ రాజాసింగ్ లాంటి వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా దింపుతున్న రాజకీయాల్లోకి. మీరు ఎందుకు పర్టికులర్గా వద్దనుకుంటున్నారంటే, అంటే నేను చాలా చిన్న ఏజ్లో రాజకీయాల్లోకి వచ్చిన. నా యవ్వనం అనుకోండి, బాల్యము యవ్వనం కలిపి అనుకోండి, లేకపోతే మిడిల్ ఏజ్ అనుకోండి, ఇప్పుడు సీనియర్ సిటిజన్ దానికి వచ్చిన. నా వయసు అంతా ఈ రాజకీయాల్లో అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడ వరకు నా ప్రయాణంలో ఎక్కడ కూడా రాజకీయాలు ఫేర్గా కానీ లేకపోతే మంచిగా ఇంప్రూవ్ అవుతాయని అనుకున్నా, కానీ రోజు దిగజారిపోతున్నాయి. దిగజారిపోయే రాజకీయాలను నా పిల్లలు వచ్చేసి ఇలా వాళ్ళు రాజకీయాలకు ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది. మంచిగా వ్యాపారం చేసుకొని మంచిగా వ్యాపారంలో సెటిల్ అయితే బెటర్ ఉంది చెప్పేసి నేను అనుకుంటున్నా. ఓకే, మీ బ్యాక్ బోన్ ఎవరు సార్? మీ బ్యాక్ బోన్ ఎవరు? నా బ్యాక్ బోన్ ఎవరు కాదు, నా బ్యాక్ బోన్ నేనే. నాకు బ్యాక్ బోన్ నేనే అండి. ఓకే, అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నా. ఫ్యామిలీ మెంబర్స్ నా వైఫ్ అందరూ కూడా నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది. నా వైఫ్ అన్ని విధాలుగా అది అదృష్టం అని చెప్పేసి దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి ఎప్పుడైనా అనిపించింది. నాకు అదృష్టం. నాకు ఆ విధంగా ఆమె అన్ని విధాలుగా సపోర్ట్ చేసి ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇంటికి వచ్చినా రాకపోయినా, లేట్ వచ్చినా, ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ చేసినా చేయకపోయినా, నా పిల్లలకు టైం ఇచ్చినా ఇవ్వకపోయినా అన్నీ కూడా ఆమె మేనేజ్ చేసుకొని, ఎంతో కష్టపడి ఆమె మేనేజ్ చేసుకొని, ఏ రోజు కూడా అంటే నా మీద ఒత్తిడి తీసుకురాకుండా నడిపించింది. చాలా గ్రేట్ అండి. చాలా ఇప్పుడు మేము మార్నింగ్ వెళ్ళిపోతే ఆఫీస్కి 8 o'clock ఆఫీస్కి ఉంటుంది. 8 o'clock అంటే అప్పటికి ఇంకా పిల్లలు అప్పుడప్పుడే లేస్తుంటారు, వాళ్ళు నా ముఖం చూడరు. దాని తర్వాత వస్తే రాత్రి 10 గంటలకు వస్తా, 10-10:30కు వస్తా. తెల్లారి స్కూల్కి కాబట్టి ఎర్లీగా పడుకుంటారు. కొన్ని సంవత్సరాలు పిల్లల్ని చూడలే. ఏమో సండే అందరి లెక్క మాకు హాలిడే ఉండదండి. సండే ఎక్కువ ఉంటుందండి. ఎక్కువ ప్రజలకి ఎప్పుడైతే హాలిడే ఉంటుందో ఆ రోజు మాకు వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది.